హాయ్, నేను మీ నితిన్. ఇవాళ మనం ఎక్కడున్నామో తెలుసా? లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. సో మరి మనం ఆల్రెడీ నక్లెస్ రోడ్లో అన్ని ప్లేసెస్ మంచి ప్లేసెస్ తిరిగేసాం అండ్ చాలామంది మరి మంచి ప్రైజ్ మనీ దక్కించుకున్నారు. సో ఇవాళ మన ట్యాంక్ బండ్లో ప్లేసెస్ అంటే గుర్తొచ్చేసింది. అదిగో అక్కడ మనం చూస్తే మనకి స్నో వరల్డ్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, మరి ఇవాళ స్నో వరల్డ్లో మన 10,000 ప్రోగ్రాంలో విన్ అయ్యే అదృష్టవంతులు ఎవరో చూద్దాం. అండ్ మన దగ్గర చాలా క్యాష్ కూడా ఉంది. ఆ క్యాష్ని దక్కించుకునే అదృష్టవంతులు మరి స్నో వరల్డ్లో ఉన్నారేమో చూద్దాం. సో లెట్స్ కమ్ విత్ మీ. సో మొత్తానికి మనకు అనుకున్నట్టుగానే మనం స్నో వరల్డ్కి వచ్చేసాం. సో ఇక్కడ చూస్తే చాలా క్రౌడీగా ఉంది. సో మరి ఇవాళ మనం 10,000లో మరి గెలుచుకునే అదృష్టవంతులు ఎవరో ఇక్కడ వెతికేద్దాం. మొత్తానికి చూసారుగా ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్తో మరి స్నో వరల్డ్కి వచ్చారు మరి ప్లే చేసుకోవడానికి. సో మీ పేరేంటి మేడం? పావని. సో పావని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పావని గారు, మీ ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేయడానికి మరి స్నో వరల్డ్కి వచ్చారా? సో ఇప్పుడు మేము టీవీ 99 నుండి వచ్చాం. సో ఇప్పుడు మా షో ఫార్మేట్ మీకు తెలియదు కాబట్టి మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు మేము 10,000 అనే కొత్త బ్రాండ్ న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్తే 10,000 విన్నర్ కావచ్చు. సో ఇప్పుడు మీరు సమాధానం చెప్పిన ప్రతి ఒక్క ప్రశ్నకి మీకు దీంట్లో గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. సో మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 10 రూపీస్, అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్ వచ్చి 50 రూపీస్, ఫోర్త్ క్వశ్చన్ 100 రూపీస్, ఫిఫ్త్ క్వశ్చన్ 500, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సిక్స్త్ క్వశ్చన్ 1000 రూపీస్. సో మీరు 6 క్వశ్చన్స్కి కనుక చిన్న ప్రశ్నలు ఉంటాయి. దానికి కనుక మీరు సమాధానం చెప్పినట్టయితే మీరు 1000 రూపీస్ వరకు బహుమతి తెచ్చుకోవచ్చు. సో ఆర్ యూ రెడీ? ఒకసారి పాప మీ పేరేంటి? మీరు? సంప్రీత. కమాన్ గట్టిగా. సంప్రీతనా? గట్టిగా చెప్పు, నాకు అర్థం కట్టండి పేరు. వెరీ గుడ్, సంప్రీత అంట. ఇందా నుండి చాలా స్ట్రగుల్ అయింది చెప్పడానికి. సో యాక్చువల్గా మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ రాయచూర్, కర్ణాటక. ఓకే, కర్ణాటక నుండి సో మరి హైదరాబాద్ని వీక్షించడానికి వచ్చారు. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు రెడీగా ఉన్నారా? సో మా షో ఫార్మేట్ మీకు అర్థమైందా? 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్కి మేము సమాధానం చెప్తే 10,000 విన్నర్ కావచ్చు. అండ్ సో మీరు 1000 వరకు ఇక్కడ బహుమతులు గెలుచుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ 3 క్వశ్చన్స్ చెప్పినా 2 క్వశ్చన్స్ చెప్పినా మధ్యలో ఎంత డబ్బులు వస్తాయి అంత డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయమంటారా? అరే రెడీ? ఓకే, మరి వాళ్ళు ట్రై చేస్తా అంటున్నారు. ట్రై చేయని అవసరం లేదు, మీరు చాలా సింపుల్గా ఉంటాయి, మీరు కంపల్సరీ గెలిచిపోతారు. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బిల్లా సినిమా ఆల్రెడీ చూశారు కదా మీరు? తమిళ్ బిల్లా కాదు, తెలుగు బిల్లాలో హీరో ఎవరు? చాలా టఫ్ క్వశ్చన్కి వీళ్ళు చాలా సింపుల్గా ఆన్సర్ చేశారు. మొత్తానికి బిల్లాని సింపుల్గా సమాధానం చెప్పారు. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్ కాబట్టి సో మీరు గట్టిగా మరి 10 రూపీస్ వచ్చే ఒకసారి చిరాప్. చూశారు కదా మరి ఫస్ట్ క్వశ్చన్, మరి బిల్లా సినిమాలో హీరో ఎవరంటే ప్రభాస్ అని చాలా టఫ్ క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ ఇచ్చారు. అండ్ మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అదే విధంగా ఉంటుంది. ఆర్ యూ రెడీ? మొత్తానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ 10 రూపాయలు వచ్చింది కాబట్టి ఎంతూజియాస్టిక్ వచ్చింది. అండ్ నేను కూడా మరి చాలా టఫ్గా అడిగాను కాబట్టి సింపుల్గా మరి అమ్మటే క్వశ్చన్ సగం కంప్లీట్ చేసే ముందే ప్రభాస్ అని చెప్పేశారు. సో మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు అవతరించింది? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఇయర్ ఆల్సో. ఎప్పుడు? ఏ ఇయర్? అబ్బా చెప్పేశారు మొత్తానికి. సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా చెప్పారు. అండ్ సెకండ్ క్వశ్చన్కి ప్రైజ్ మనీ ఎంత అనుకుంటున్నారు? బాగా అర్థమైంది సార్కి. మంచిగా ఇందా నుండి వెనకాల ఉంటున్నారు ఏదో అనుకుంటున్నాలే కానీ మొత్తానికి 6 క్వశ్చన్స్కి ఎంత అని గ్రిప్లో మైండ్లో పెట్టుకున్నారు. వెరీ గుడ్ సార్, మీ దగ్గరికి వస్తాం నెక్స్ట్ అండ్ మీ పేరు కూడా కనుక్కుంటాం. సో మొత్తానికి చూశారు కదా మరి 20 రూపీస్ అండ్ చాలా ప్రైజ్ మనీ గెలుచుకున్నారు వీళ్ళు ఓవరాల్గా. మరి ఒకసారి 20 రూపీస్ వచ్చినందుకు ఏంటి మీరు ఏది జోసేది? కమాన్ సార్, వీళ్ళకే కాదు మీకు కూడా వస్తారు, మీరు కూడా రావాలి, ఎందుకంటే నెక్స్ట్ మీ దగ్గరికి వచ్చేది. మరి ఆ క్వశ్చన్ చూశారుగా ఎంత సింపుల్గా ఉన్నాయో. అండ్ మీకు దీనికి ప్రైజ్ మనీ కూడా ఉంది. సో మరి థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. థర్డ్ క్వశ్చన్కి వచ్చే ముందు మీ పాపలు మీరు ఏం చేస్తూ ఉంటారో చెప్పాలి మాకు. సిగ్గుపడబాకు, ఏం కాదులే. టెన్షన్లో సెకండ్ క్లాస్ అని థర్డ్ క్లాస్ అని చెప్పాకు, ఏం కాదు. ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ అని చెప్పు. 3rd స్టాండర్డ్. వెరీ గుడ్. నువ్వు 6th స్టాండర్డ్. అండ్ నువ్వు? ఓకే, ఇక్కడ ఎవరైనా సింగర్స్ ఉన్నారా? జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. వెరీ గుడ్, చాలా బాగా చక్కగా పాడాడు. ఎనీవే ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ.
ఏది 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 నాకైతే మూమెంట్ అవ్వట్లేదు. 30 రూపాయలు తీసుకున్నారు, ఏది క్లాప్స్ కొట్టట్లేదు. మీకు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా సింపుల్ క్వశ్చన్. మీరు నెక్స్ట్ క్వశ్చన్ కింద సమాధానం చెప్తే ఎంత అండి ప్రైజ్? మరి మీరు ఇందాక మీరే చెప్తారు. వెరీ గుడ్. వీళ్ళ కాడికి సార్కి ఎక్కువ ఎక్కింది అంతేనా? ఓకే, నెక్స్ట్ 50 రూపీస్. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ఆ చీరప్ అనేది మీరు ఆ క్లాప్స్ కూడా గట్టిగా ఉండాలి. సో రెడీగా ఉన్నారా? ఎందుకు రెడీగా ఉండరు? 20 రూపాయలు ఆల్రెడీ వచ్చిన తర్వాత ఎవరు అమ్మో చూసారా? వీళ్ళకి 30 రూపీస్ 200 ఏంది? టికెట్ మనీ తీసుకొని పోదాం అనుకుంటున్నారా? అదే అయింది ఇవాళ. యాక్చువల్గా మీరు టికెట్ మనీ తీసుకొని వెళ్ళాలనే మా కోరిక. సో సార్ ఓకేనా? అందరు రెడీయా? ఓకే, మన థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. థర్డ్ క్వశ్చన్ చాలా టఫ్ క్వశ్చన్. ఓకే, విల్ ట్రయా? సో మీరే కాదు అందరు గట్టి ఆయన వెనకాల నుండి ఆల్రెడీ ముందే చెప్పేస్తున్నారు వాళ్ళు. సో నేను థర్డ్ క్వశ్చన్ చెప్పేస్తున్నా. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సింపుల్ క్వశ్చన్. ఇది కూడా మంచు విష్ణు అనుష్క నటించిన మూవీ. మంచు విష్ణు అనుష్క నటించిన మూవీ. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, పక్కన వాళ్ళు సమాధానం చెప్పకండి. వీళ్ళ ఫ్యామిలీ అయితే ఓకే, ఎందుకంటే మీరే లాస్ అవుతారు నెక్స్ట్. ఓకే, నా క్వశ్చన్ మీకే చెప్తాం, మీకే ఇస్తాం, మీరే చెప్పాలి ఆన్సర్. కమాన్, కొద్దిగా గెస్ చేయండి. కమాన్. మంచు విష్ణు ఇంకా అనుష్క, ఇంక అంతే, ఇంకెవరు లేరు. లెటర్ చెప్తే ఇంకేముంటుంది? సో మొత్తానికి వీళ్ళైతే చెప్పలేకపోయారు. సో మీ దగ్గర కానీ ఒకసారి ఆప్షనల్గా ఈ క్వశ్చన్ ఎవరు చెప్పినా వాళ్ళకి మనీ ఉంటుందండి. ముందుకు రండి, మీరు ముందుకు రండి. ఇది యాక్చువల్గా ఆప్షనల్ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్ నుండి మీతో స్టార్ట్ చేస్తా. సో ఎనీవే దీనికైతే మీకు మనీ ఇస్తా. ఇది కనుక చెప్తే మీకు మనీ ఇస్తా. మంచు విష్ణు అనుష్క నటించిన ఫిలిం. ఓకే, మీ పేరు? బిందు. ఎనీవే బిందు, ఇందాకే మీ డాడీ క్వశ్చన్ చెప్పా. అంకులా? ఓకే ఫైన్. ఓకే, వీళ్ళ డాడీ ఇక్కడ ఉన్నారా? ఎనీవే నో ప్రాబ్స్. అనుష్క మంచు విష్ణు కలిపి నటించిన మూవీ ఏంటి? సింపుల్, ఇట్ వాస్ సింపుల్, చాలా సింపుల్. వేదం. వెరీ గుడ్. హీరోయిన్ చేంజ్ చేస్తే ఏంది మీకు? డీకి ఆ సినిమాలో హీరోయిన్ వేదం సినిమా. ఓకే, వేదం సినిమా అని చెప్పారు. ఎనీవే ఇట్ వాస్ రాంగ్ ఆన్సర్ సార్. యూ ట్రైడ్ యువర్ బెస్ట్. ఎనీవే ఇది మీకు ఆప్షన్ కాబట్టి నో ప్రాబ్లం. సో మరి అక్కడికి వచ్చేద్దాం. ఈ క్వశ్చన్ ఎవరికైనా ఇప్పుడు ఆప్షనల్గా అందరికీ చెప్పాను. మంచు విష్ణు అనుష్క నటించిన మూవీ. మంచు విష్ణు అనుష్క నటించిన మూవీ ఎవరైనా చెప్పచ్చు. సో వదిలేయండి, ఇంకా హీరోయిన్ మార్చమంటారు, కొద్దిసేపు అయితే హీరోయిన్ మార్చమంటారు. సో నేనే చెప్పేస్తున్నాను, అస్త్రం మూవీ. అస్త్రం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీతో వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఫన్. ఒక్కసారి గట్టిగా. వెరీ గుడ్. అబ్బాబ్బాబ్బా, ఇప్పుడు వచ్చిందండి మూమెంట్. ఇంకొక 50 రూపాయలు అయితే మన నెత్తవతలు వేసేవాళ్ళు. వెరీ గుడ్. ఒకసారి మనం నెక్స్ట్ కంటెస్టెంట్కి వెళ్ళే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సో మరి నెక్స్ట్ మరి ఎవరా అదృష్టవంతులో తెలుసుకుందాం. ఒకసారి గట్టిగా బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు 10 to 1000. అండ్ ఇందాక మనం బ్రేక్ ముందు తీసుకునే ముందు చాలా మంది మంచిగా ఆన్సర్స్ ఇచ్చారు. ఓకే, మరి మనకి ఇక్కడ నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ చాలా మంది ఎంటర్టైన్మెంట్. సార్ మీ పేరు? రాజ్ కుమార్. సార్ ఏం చేస్తుంటారు మీరు? మార్కెటింగ్. సో మార్కెటింగ్ అండ్ విత్ యువర్ ఫ్యామిలీ మీరు ఎంజాయ్ చేయడానికి మరి స్నో వరల్డ్కి వచ్చారు. సో మంచి కలకలాడుతుంది. సో మరి మా ఫార్మేట్ తెలుసా? అయినా సార్కి తెలిసినట్టుంది ఇందాక. మంచిగా క్వశ్చన్కి రేట్ ఎంతో చెప్తున్నారు మొత్తానికి. ఎనీవే మళ్ళీ ఒకసారి మా షో ఫార్మేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన షోలో 10 to 1000లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. యాక్చువల్గా మన షో పేరే 10 to 1000. 10 నుండి 1000 వరకు గెలుచుకోవచ్చు. 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్కి మీకు ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా చెప్తే 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్కి 50, అండ్ ఫోర్త్ క్వశ్చన్కి 100, అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ 500. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6 క్వశ్చన్కి 1000 రూపీస్. సో మాకు అర్థమైపోయి ఉంటుంది మీకు 1000 రూపీస్ వరకు ఉంది. మీకు సిమిలర్గా మనీ పెరుగుతూ వస్తుంది. 10, 20 మీకు ఏ నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ అన్నీ సిమిలర్గా పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మరి నా ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయమంటారా? ఓకే, రెడీగా ఉన్నారా? సో నా ఫస్ట్ క్వశ్చన్ చాలా చిన్న క్వశ్చన్, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసి నాకు మూవీ మీద అడగాలని ఉంది. ఇందాక పొలిటికల్ కూడా చాలా ఉన్నాయి. సో మూవీ మీద అడుగుతా. ప్రేమ కావాలి చిత్రం హీరో ఎవరు? సింపుల్. ఎస్. సార్ కన్నా మేడం చాలా ఫాస్ట్గా ఉంది. ఏంటి మేడం సార్ మీరు మూవీస్ మీరు బయట మేడం ఇంట్లో కూర్చొని టీవీ బాగా చూస్తూ ఉంటారు అనుకుంటా, లేదా వామ్మో ఇప్పుడు టీవీ చూస్తా అంటే నేను పని చేయట్లేదు అనుకుంటారు మేడం. సో మేడం మీ పేరు? రాధిక.
సో మళ్ళీ ఒకసారి చెప్పండి ఆన్సర్ ఏంటి? ఆది. ఆది, వెరీ గుడ్ ఆన్సర్. మన సాయి కుమార్ అగ్ని సినిమాలో మరి సాయి కుమార్ వాళ్ళ కొడుకు తనయుడు మరి కొత్త సినిమా మన ముందుకు వచ్చాడు ఆది సినిమాతో. సో ఎనీవే ఆది అని క్లియర్గా మంచిగా సమాధానం చెప్పారు. సో సార్ ఇందనని చూస్తాను, నువ్వు ఇన్నిసార్లు ఇంత సేవ్ చేస్తాను, డబ్బులు అయితే ఇవ్వట్లేదని. సార్ మీకైతే అది ఉంది. సో ఎనీవే 10 రూపీస్ గెలుచుకున్నారు. ఓకే, మొత్తానికి చప్పట్లు, కమాన్ క్లాప్. ఏంటి ఉత్తగానే ప్రశ్నలు అడగట్లే, మేము డబ్బులు కూడా ఇస్తున్నాం దీంతో పాటు. అండ్ మీకు చాలా టఫ్ క్వశ్చన్స్ కదా సరే అని, అబ్బా అసలు బుర్రలంతా గీరుకుంటున్నారు. సో మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అడగమంటారా? ఇది కూడా చాలా సింపుల్గా చెప్పేస్తారండి. మిరపకాయ సినిమాలో హీరోయిన్స్ ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటి? రిచా గంగోపాధ్యాయ ఒకటి. ఓకే, కమాన్ పక్కా లాక్ చేయమంటారా? వెరీ గుడ్. కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నా కానీ నన్నే కన్ఫ్యూజ్ చేశారు. అమ్మో, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటట్లేరు. సో సార్ వెరీ గుడ్, అయిపోయిందిగా. మేడం టీవీ మీద కూర్చుంటారు, మీరు వాషింగ్ మిషన్ అవి కొనిపెట్టుంటారు మొత్తం, ఇక దాంట్లో వేసేసి టీవీ మీద కూర్చుంటారు. ఓకేనా? మరి డబ్బులు అడగట్లేగా? ఓకే, మీ ఇష్టం సార్, నాకు తెలుసు, మీకు అర్థమైంది. మీరు 20 రూపీస్ ఇవ్వకపోతే నన్ను ఊరుకునేటట్లేరు. సో ఎనీవే మరి సెకండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పి 20 రూపీస్ గెలుచుకున్నారు. సో మొత్తానికి 30 రూపీస్ వచ్చాయి వీళ్ళకి. సార్ నా థర్డ్ క్వశ్చన్కి వచ్చేస్తున్నా. ఇది చాలా నిజంగా కొద్దిగా కష్టమైన క్వశ్చన్. ఓకే, ఆర్ యూ రెడీ? నువ్వు ఏదన్నా అడుగు, నేను మొత్తం సమాధానం చెప్తా అన్నట్టుంది మేడం. ఏదన్నా అడుగు, నేను రోజు టీవీ చూస్తా మొత్తం అని అంటున్నారు. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించిన క్వశ్చన్ అస్సలు అడగను. ఓకే, సౌత్ ఆఫ్రికా కరెన్సీ ఏంటి? సౌత్ ఆఫ్రికా కరెన్సీ ఏంటి? యా, ఇట్స్ మై థర్డ్ క్వశ్చన్. ఓకే, గట్టి కొద్దిగా. యా, డాలర్స్ కాదు. ఎనీవే మరి ఇంకొక 2 మినిట్స్ మీకు టైం ఇస్తా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేయబోతున్నా. సో ఒకసారి మరి నాతో పాటు కౌంట్ డౌన్ చేయండి ఒక్కసారి. 1. వామ్మో, 1 అనే లోపు నా ఎనర్జీ పోద్ది. వెరీ గుడ్. ఇప్పుడు 1, 2 మనకి ఇలాంటివి ఏమొద్దు. సో ఎనీవే సో పక్కా లాక్ చేయమంటారా? సో మొత్తానికి లాక్ చేయమన్నారు. సో ఎనీవే ఇది కరెక్టా కాదని ఒకసారి ఆప్షనల్గా అందరిని అడుగుదాం. సో ఎవరన్నా ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పచ్చు. సార్ ఎవరన్నా సమాధానం చెప్పచ్చు. సౌత్ ఆఫ్రికా కరెన్సీ ఏంటి? వాట్ ఈ కరెన్సీ? కమాన్. ఏంటి గూగుల్ అలాంటివి లేవులేండి. వామ్మో, ఈ మధ్య టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎమ్మటే ఫోన్స్ ఓపెన్ చేస్తున్నారు, గూగుల్కి పోతున్నారు. సో మన కెమెరాస్ జాగ్రత్తగా పెట్టుకొని జూమ్ చేయండి అక్కడ గూగుల్ ఓపెన్ చేస్తే. సో ఎనీవే ఎవరని చెప్పచ్చు కరెన్సీ ఏంటి. సో ఎనీవే ఈ ఆన్సర్ ఎవరికి తెలిసినట్లేదు. సౌత్ ఆఫ్రికా కరెన్సీ ఏంటంటే ర్యాండ్. మీరు ఇందాక యూకేది అది మీరు చెప్పింది, యూఎస్ది డాలర్, యూకేది పౌండ్. సో ఎనీవే 3 ఆన్సర్స్కి కరెక్ట్గా 2 ఆన్సర్స్ కరెక్ట్గా సమాధానం చెప్పారు. అండ్ థర్డ్ క్వశ్చన్ లేదు చాలా సింపుల్ అండి. నేను చాలా సింపుల్ అడిగాను. అబ్బా, మొత్తానికి జోకులు వేస్తున్నారు. సో ఎనీవే మా షో ఎలా ఉంది సార్? చాలా బాగుంది, బాగా నచ్చింది. క్వశ్చన్స్ మంచిగా ఉన్నాయి, డబ్బులు కూడా మంచిగా ఇస్తున్నారు. డబ్బులు కూడా ఇస్తున్నారు. ఓకే, దానికి తోడు కొంచెం టఫ్గానే రేట్ పెరిగినా కొద్ది డబ్బులు టఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఎనీవే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు చాలా బాగుంది, మీరు అడగడం చాలా బాగుంది. వెరీ గుడ్, అమ్మాయ బతికించారండి. సో మొత్తానికి సో ఎనీవే సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది సార్. డబ్బులు తక్కువ అనే ఫీలింగ్ కాదు కానీ ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా క్లియర్గా చెప్పారు. సో ఎనీవే థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ మీరు పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి ఎంతో కొంత ఓకే, వెరీ గుడ్, అది చాలా సంతోషం. సో చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరో వెతికేద్దాం. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో మీ పేరు? రవి. సో రవి ఏం చేస్తుంటారు? స్టూడెంట్. ఓకే, ఎక్కడ హైదరాబాదేనా? భీమవరం. ఓకే, ఎనివే మేడం మీ పేరు? కోదాడా మీది? సో మాది కూడా ఖమ్మం అండి. వెరీ గుడ్, ఖమ్మం పక్కనే మాకు చిలకలు గిలకలు అవన్నీ తెలుసు మాకు. ఎనీవే ఓవరాల్గా మరి చాలా ఎంటర్టైన్మెంట్గా. సో అది మాకు ఫార్మేట్ తెలుసా? మా షో ఫార్మేట్ నీకు తెలుసుగా, మాకు తెలియదుగా. ఆలీ వెరీ గుడ్, వాళ్ళకి అందరికీ ఆ క్వార్టర్ వెళ్ళి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలిగా. సో మన షోకి వచ్చేసి 10 to 1000 అనే ప్రోగ్రామ్. 10 to 1000 వరకు మీరు ఎంతైనా గెలుచుకోవచ్చు. సో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్లో మీరు మొత్తం కనుక సమాధానం చెప్తే 10 to 1000 విన్నర్ కావచ్చు. సో మీరు ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి 10 రూపాయలు మేడం, సెకండ్ క్వశ్చన్ 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్ 50, ఫోర్త్ క్వశ్చన్ 100, ఫిఫ్త్ క్వశ్చన్ 500, సిక్స్త్ క్వశ్చన్ 1000 రూపీస్. సో మొత్తానికి 6 క్వశ్చన్స్ ఉంటాయి. మనం 1000 రూపీస్ గెలుచుకునే అవకాశం మన షోలో ఉంది. హీరో మూవీలో హీరో ఎవరు? నితిన్. వా, చాలా సింపుల్గా చెప్పేశాడు. అసలు ఎమ్మటి ఆప్షన్ లేకుండా నితిన్ అని చెప్పేశాడు. సో ఎనీవే నా పేరు కూడా నితినే. సో మరి ఇందాక రవి మరి ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పి 10 రూపీస్ గెలుచుకున్నాడు.
కమాన్ ఒకసారి మరి ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్ గెలుచుకున్నాడు. సో రవి సిగ్గుపడబాకు, నో ప్రాబ్లం, ఏం కాదు. చిన్న సెకండ్ క్వశ్చన్ కూడా రవి చాలా సింపుల్గా చెప్పాక ఇందాక మహేష్ బాబు లాగా ముసి నవ్వులు నవ్వుతున్నాడు. సో ఎనీవే మహేష్ బాబు లాగే డైలాగ్ కూడా చెప్పాడు ఇందాక సింపుల్గా, హీరోకి మూవీలో హీరో ఎవరంటే నితిన్ అని. ఎనీవే రవి సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉన్నాం. ఓకే రవి, మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా చాలా సింపుల్, ఇది కూడా చెప్పేస్తావు ఎట్లయినా. దూకుడు మూవీ, నేను అనగానే దూకుడు అనగానే అయిపోయిందిలే ఆన్సర్, నీకు పడ్డదిలే 20 రూపీస్ అని అంటున్నావు. దూకుడు మూవీ డైరెక్టర్ ఎవరు? నాకు తెలిసి నువ్వు చెప్తావు, ఎందుకంటే నాకు తెలుసు కదా నువ్వు గన్ను చూడాలనుకో తప్పులేదు. సో మరి రవిని చూస్తే చచ్చిపోతావు అన్నట్టు సింపుల్గా సమాధానం చెప్పాడు. సార్ క్లాప్స్. ఎస్ ఓకే రవి, నువ్వు ఏదో డైలాగ్ చెప్తావు అంట, ఒకసారి చెప్పావు డైలాగ్. నాకు అర్థమైపోయింది నీ ఎవరు. కమాన్ తొడగొట్టు ఫస్ట్, తొడగొట్టి చిన్న అంటున్నారు కదా. ఒకటి నాతో పెట్టుకున్న వాడికే రిస్క్, నేను ఒకటితో పెట్టుకున్న వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. మరి అప్పట్లో మరి చూసారు కదా, మరి అప్పట్లో నాన్నగారు వెరీ గుడ్ బాగా చెప్పావు. మరి బాలకృష్ణ డైలాగ్ కొట్టాడు. సో మరి నరకటం మొదలు పెడితే అన్నట్టు ఇంకో డైలాగ్ మొదలు పెడతా అనుకున్నా, భయపడ్డా. సో ఎనీవే సో తొక్కి పడేస్తా అన్న కడే ఆపాడు. ఎనీవే రవి 20 రూపీస్. సో రవికి 20 రూపీస్ వచ్చాయి. ఎస్ సెకండ్ క్వశ్చన్ బాస్. యా 10 రూపీస్. సో రవి ఆర్ యూ హ్యాపీగా ఇంకా కావాలా నన్ను? ఇంకా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. యూ షుడ్ సే ఐ వాస్ రెడీ టు గెట్ మోర్ అన్నమాట. I'll be more happy when I get all this. ఎస్ అది వెరీ గుడ్. ఇప్పుడు బయటకు వచ్చాడు బాబు, ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు, ఎందుకంటే మొత్తం వస్తే కానీ హ్యాపీగా లేనంటున్నాడు. సో ఎనీవే రవి థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. మొత్తానికి మాకు డైలాగ్ కూడా చెప్పి అందరినీ అల్లరించావు, వెరీ గుడ్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? ఎస్ కమాన్. ఎవరైనా చెప్పచ్చు. పెరు. ఓకే సో ఇంకొక ఓకేనా పక్కా అంటావా? ఐ థింక్ పెరు. ఓకే మరి లాక్ చేసేద్దాం అంటావు. సరే ఓకేనా, పెరు అని చెప్పాడు. సో మరి ఇది ఇంకెవరినన్నా అడుగుదాం, ఇంకెవరికన్నా తెలుసా అని. సో ప్రపంచంలో అతి చిన్న దేశం ఏంటి? ఎనీవే బాస్. ఓకే ముందు చెప్పమంది నీ పేరేంటి? నా పేరు శంకర్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ డెవలపర్. సాఫ్ట్వేర్. సాఫ్ట్గా ఉన్నాడు, ఫ్లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటున్నారా? ముట్టుకుంటే ఏదో సంథింగ్ డైలాగ్ నాకు కూడా తెలీదు. ఎనివే చిన్నగా ఏదో వదిలేదు. నాకు రవి చెప్పినంత ఫామ్లో నేను చెప్పలేకపోతున్నా. సో ముట్టుకుంటే దాని అమ్మ షాకే అనేటట్టున్నాడు. సో పేరేమన్నా? శంకర్. అతి చిన్న దేశం ప్రపంచంలో ఉక్రేనియా అన్నా? ఆర్మేనియా. ఓకే ఇంకోసేపు అయితే ఇండియా అనేటట్టున్నాం. వెరీ గుడ్. చిన్నగా ఒక 10 ఆప్షన్స్ ఇస్తే ఎలాగని చెప్పేటట్టున్నారు. సో ఎనీవే మరి దానికి ఆన్సర్ ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. సో మన 10,000లో హ్యావ్ ఏ బ్రేక్. ఓకే మరి వెల్కమ్ టు 10,000. మరి ఇందాక క్వశ్చన్స్ అడిగాం. ఒక క్వశ్చన్ ప్రపంచంలో అతి చిన్న దేశం ఏంటని. సో మరి ఎవరు చెప్పలేకపోయారు. సో మరి ఇక్కడ చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇంకా మరి ఎవరు అదృష్టవంతులు మన 10,000లో మరి ఆ మనీ దక్కించుకుని అదృష్టవంతులు ఎవరో చూద్దాం. సో సార్ హలో. చెప్పండి. హలో, మీ పేరేంటి? నా పేరు రమేష్. ఏం చేస్తుంటారు? నేను జ్యువెలరీ షాప్ మెయింటైన్ చేస్తుంటా. ఓకే మరి రమేష్ గారు జ్యువెలరీ షాప్ మెయింటైన్ చేస్తున్నారంట. సో మరి ఆ మందాన మరి నగలు గీగలు మరి సో మరి మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో రమేష్ గారు చెప్పండి. మా షో ఫార్మేట్ మీకు ఎలాగో తెలీదు. అవును. సో మరి ఒకసారి నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా షో ఫార్మేట్ ఏంటంటే. సో ఇప్పుడు మనం కొత్త ప్రోగ్రామ్ 10,000 అని స్టార్ట్ చేసాం. అవును. సో దాంట్లో ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పినట్టయితే 10 నుండి 1000 రూపాయల వరకు మీరు గెలుచుకోవచ్చు. ఓకే. సో మీకు ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపాయలు, సెకండ్ క్వశ్చన్కి 20 రూపాయలు, థర్డ్ క్వశ్చన్కి 50 రూపాయలు, ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపాయలు, ఫిఫ్త్ క్వశ్చన్కి 500, సిక్స్త్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్కి 1000 రూపాయలు. మిడిల్ డ్రాప్లో మీకు ఎంత వస్తే అంత తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది చాలా హ్యాపీ అనుకుంటా మీకు. ఓకే. వెరీ గుడ్. దీనికి మరి చాలా ఎంజాయింగ్ అనమాట. ఎందుకంటే మరి మొత్తం ఫస్ట్ క్వశ్చన్ చెప్పకపోతే వీళ్ళు ఇయర్ ఏమో మొత్తం చెప్తేనే ఇస్తారు అనుకుంటున్నారు. అలా ఏం లేదు. డబ్బు అనేది కాదు ఇంపార్టెంట్. నా నాలెడ్జ్ గురించి నాకు జస్ట్ ఏమనేసి అంతవరకు ఎర్రగా తీసేశారు మొత్తానికి. అసలు సెంటిమెంట్తో టచ్ చేశారు సార్. ఇందాక యాక్చువల్గా నేను అందరిని అడిగా, అది ఎవరు చెప్పలేకపోయారు. సో ఇది మీరు చెప్పపోయినా పర్లేదు. ఓకే థ్యాంక్ యూ. చెప్పపోయినా పర్లేదు, కానీ ఒకవేళ చెప్తే మీకు ప్రైజ్ మనీ. మళ్ళీ మీ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ కాడ నుండి స్టార్ట్ అయింది. ఓకే. ఏంటి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లేకపోతే లాస్ట్ క్వశ్చన్? ఇందాక ఆప్షనల్ క్వశ్చన్ ఇది ఆప్షనా? ఓకే ఫైన్. ప్రపంచంలో అతి చిన్న దేశం ఏంటి? వాటికన్ సిటీ.
వెరీ ఏంటి సార్ ఏమైనా క్వశ్చన్ పేపర్ ఏమైనా చూసారా ఏంది? లేదు మీరు చెప్తుంటే నేను చెప్తున్నా అంతవరకే. వెరీ గుడ్, చాలా సింపుల్ గా ఆయన సింపుల్ ఆన్సర్ ఇది. అవునా? ఓకే వెరీ గుడ్. ఎనీవే కంగ్రాట్స్ సార్. మీరే చెప్పారు కదా సింపుల్ క్వశ్చన్ అనేసి, ఇంకా సింపుల్ క్వశ్చన్ అడిగిన తర్వాత చెప్పబోతే బాగుండదు. వెరీ గుడ్. అబ్బా మొత్తానికి అసలు ఇరగదీసేశారు సార్. మొత్తానికి ఇది ఆప్షనల్ క్వశ్చన్ అయినా మీకు ప్రైజ్ మనీ అనేది ఉంది. సో ఇస్తాం, మీరు తీసుకోవాలి, మీరు అందుకోవాలి. సో మీ మీ నా ఫ్యామిలీ మొత్తం అంతా. చెప్పట్లేదండి సార్ మీరు. సో నీ పేరేంటి పాపా? జయశ్రుతి. జయశ్రుతి. అండ్ మీరు? పావని. పవని. నమస్తే అండి. సో బాబు? విష్ణు. విష్ణు ఏం చేస్తుంటాను? స్కూల్. స్కూల్ అని నాకు అర్థమైందిలే కానీ ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. యా పంచి కొట్టిండు మొత్తానికి స్కూల్ అని. 5th చదువుతున్నావు. సో నువ్వు పాటలు డ్యాన్స్లు అలాంటివి అని చేస్తావా? ఈ పాట పాడతా? సిగ్గుపడతాడు. అట్లా భలే ఉన్నా. సిగ్గుపడితే అట్లా నాకు రాదు. డాడీ ఇప్పుడే మరి పాట పాడతా ఉన్నావు, మరి ఇంట్లో ఒక్కటే పాడతావా, బయట పాడవా? నాకు రాదు. పాడు. ఏదో అంటున్నారుగా మరి, ఏదో ఫ్యామిలీ సాంగ్ ఏదో అని. ఫ్యామిలీ సాంగ్ కాదు అంతేనా? ఓకే. మరి మొత్తానికి మన బాబు మరి ఇక్కడ పాడ్డంట, మంచి స్నానం చేసుకుంటే ఏదైనా మంచి మూడ్లో ఉన్నప్పుడే పాడతారు అంటే. ఎనీవే సార్, మరి మొత్తానికి 10 రూపీస్ గెలుచుకున్నారు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. అసలు ఇప్పుడు మీకు 6 క్వశ్చన్స్ అని ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. సో నా ఫస్ట్ క్వశ్చన్కి వచ్చామంటారా? చెప్పండి. మీకు సింపుల్గా అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఎట్లా అడగండి పర్వాలేదు, నాకు తెలిసి అది కావాల్సిందే అది. ఇప్పుడు మరి గట్టిగా అడగమంటున్నారు, మరి గట్టిగా అడిగేద్దాం. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, జల్సా మూవీ చూసారా? ఆల్రెడీ జల్సా రంగంలో జల్సాగా ఉన్నారు. జల్సా మూవీలో బ్రహ్మానందం పేరేంటి? ఎస్, బ్రహ్మానందం పేరేంటి? కమాన్ సింగర్ చెప్పాలి. కమాన్ షార్ప్ చేయి బ్రెయిన్ కొద్దిగా. సో కొద్దిగా ఆలోచించండి మేడం. జల్సా మూవీలో బ్రహ్మానందం పేరు. మేడం మీరేంది మేడం, మొత్తం ఆప్షనల్ క్వశ్చన్ మీకు ఇస్తే మీకు సరదాగా మీకు 10 రూపాయలు వచ్చాయిగా, అనవసరంగా వీళ్ళకి అందించారు, డిస్టేట్ అయిపోయారు. వెరీ గుడ్. మొత్తానికి ద హెడ్ కానిస్టేబుల్ ప్రణవ్. సో సెకండ్ క్వశ్చన్ కూడా సమాధానం చెప్పి కరెక్ట్గా ఒకసారి క్లాప్స్. మరి 20 రూపీస్ గెలుచుకున్నారు కాబట్టి. ఏంటి సార్ ఏంది మేడం ఏంటి మీకు ఇందాక మరి 10 రూపాయలు వస్తే మీరు ఆహా అన్నారు. ఇప్పుడు ఆప్షనల్ క్వశ్చన్, మీ ఫస్ట్ క్వశ్చన్కే 10 రూపాయలు, ఇక్కడ 20 రూపాయలు ఇస్తున్నాను మీకు, మర్చిపోయి 10 రూపాయలు సార్. మీరు ఏం మాట్లాడలేదు ఏంటి? 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాను. సో మొత్తానికి మరి ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పి, అందాక ఆప్షనల్ క్వశ్చన్ కూడా సమాధానం చెప్పారు, అండ్ మరి ఫస్ట్ క్వశ్చన్ కూడా సమాధానం చెప్పి 10 రూపాయలు గెలుచుకున్నారు. సో మరి సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఎంతైనా మరి బంగారం రేట్ అంత ఉండదు మన ప్రైస్. రేట్ తగ్గుతుందంట సార్, కొద్దిగా డిసప్పాయింట్గా ఉన్నారు. ఎనీవే మాలాంటి వాళ్ళకి ప్లస్ సార్ రేట్ తగ్గితే. మీరంటే లవర్ కాదు, మేము కూడా పెట్టుకుంటాం. మేము కూడా అబ్బాయిలు కూడా గోల్డ్ అనేది వాడతారు. చాలా తక్కువ. ఎనీవే మనం తక్కువ. ఓకే. ఎనీవే ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు లేడీస్ అందరూ వచ్చి ఫైట్ చేస్తారు మనతో. ఇది మన సమానితం కాదు మనకి. సో మన సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి, ఇండియాలో అతిపెద్ద నది ఏంటి? మేడం మీకు నెక్స్ట్ ఆప్షన్లో అడుగుతా, మీరు టెన్షన్ పడబాకండి, మీకు 10 రూపాయలు మీకు వచ్చేసినట్టే. గట్టిగా సమాధానం చెప్పండి పర్ఫెక్ట్గా. ఆర్ యూ రెడీ? పర్ఫెక్ట్ కాదు, కరెక్ట్గా. ఓకే, గంగానది అని. ఇట్స్ రైట్ ఆన్సర్. ఎస్, రైట్ ఆన్సర్. మరి సెకండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పారు. మొత్తానికి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు నాకు టెన్షన్ మొదలైంది. వెరీ గుడ్. ఇందాకటి దాకా సమాధానాలు చెప్తుంటే అబ్బా ఇది ఈ క్వశ్చన్కి చెప్పరనుకున్నా, ఇది కూడా చెప్పేశారు. మొత్తానికి 20 రూపాయలు గెలుచుకున్నారు. ఎనివే మరి బాబు కమాన్ క్లాప్. చూసారా మేడం, మీరు వెనకాల నుండి కుస్సు అంటున్నారు, వాళ్ళకి వినపడుతుంది. అది మీరు కుస్సు అని అంటాం ఆపేశారనుకో మీకే నెక్స్ట్ వచ్చింది. ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా వినండి. సో మరి ఇప్పుడు రెడీగా ఉన్నారా థర్డ్ ఆన్సర్కి? సో మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇక మొత్తానికి ఇంకా మీకు 4 క్వశ్చన్లు ఉన్నాయి సార్. 4 క్వశ్చన్లు కనుక చెప్తే మీరు 1000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. ఇప్పటికే 30 రూపీస్ గెలుచుకున్నారు. అండ్ థర్డ్ క్వశ్చన్కి మీ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 50 రూపీస్. ఇప్పుడు మీరు ఇంకే సమాధానం చెప్తే 50 రూపీస్. ఆల్రెడీ మీకు ఇది సిమిలర్గా పెరుగుకుంటూ వస్తుంది మన మనీ. సో ఎనీవే ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. పింక్ సిటీ అని ఇండియాలో దేన్ని అంటారు? ఏహే, వెరీ గుడ్. మొత్తానికి చూసారా, నేను అనుకుంటూనే ఉన్నా ఇది అమ్మో ఇది కొద్దిగా టఫ్ క్వశ్చన్ అనుకున్నా, చాలా సింపుల్గా సమాధానం చెప్పారు. సో మళ్ళీ ఒకసారి వెరీ గుడ్. ఆ పాప ఇది బాగా బుక్స్ చదువుతుంటాను. వెరీ గుడ్. అది నేను ముందు కనుక్కుంటే అయిపోయేది. అసలు మొత్తానికి జైపూర్ అని పర్ఫెక్ట్గా సమాధానం చెప్పారు. సో మనం థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్. సో ఎనీవే సార్ కంగ్రాచులేషన్స్. మొత్తానికి 3 క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పి 80 రూపీస్ గెలుచుకున్నారు. సో ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది కనుక సమాధానం చెప్తే మీరు మొత్తానికి 10,000 విన్నర్ అయిపోవచ్చు అండ్ ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. వెరీ గుడ్. అండ్ మీ టికెట్ పైసలు కూడా వెళ్ళిపోతాయని నాకు అనిపిస్తుంది. ఏదో ఎంతకు దొంకపోతా అన్నట్టు మనకి ఎంతో కొంత సార్ లాజికల్గా మొత్తానికి ఒక లిస్ట్ చేసుకొని వచ్చారు. ఏది మన టూర్కి వచ్చారు కాబట్టి ఆ లాజికల్గా మాట్లాడుతున్నారు. ఆహా, సెకండ్ టైం కూడా అంటారా? సెకండ్ టైం మీరు చెప్తే మీ ఇంటికి వెళ్ళాలి. మీరు అసలుగా ఇందాక నుండి స్టార్ట్ చేస్తే మొత్తానికి తిరగదీసేస్తున్నారు. సో మరి ఇప్పుడు 4th క్వశ్చన్. దూరదర్శన్
ఎప్పుడు స్థాపించారు? ఎస్, ఇది కొద్దిగా చాలా ఆలోచించాల్సిన క్వశ్చన్ అన్నమాట. ఆలోచించాల్సిన క్వశ్చనే. మరి బంగారానికి సాను పెట్టినట్టు పెట్టాలి దీన్ని కూడా. పెట్టడం కాదు ఇప్పుడు, ఎందుకంటే తరువు తీసినట్టు తీయాలా ఇప్పుడు మన క్వశ్చన్ కూడా? కాదు, దాని మీద మట్టి బుర్ర మీద కొద్దిగా మట్టి పడింది దాని చెదరపల్ల. అంతేనా? ఓకే, ఎనీవే సార్ మరి చెప్పండి ఇక, కానివ్వండి స్టార్ట్. మేడం మీరు కొద్దిగా టెన్షన్, ఎందుకంటే మీరు చెప్పారు ఇంకో వేల క్వశ్చన్ మీ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. సో మీకు వస్తాం, నెక్స్ట్ ఆప్షన్ ఇస్తాం, చెప్పారు ఇంకో మీకు కూడా డబ్బులు ఇస్తాం. ఓకేనా? సో ఏంటో చెప్పండి, దూరదర్శన్ ఎప్పుడు స్థాపించారు? 1953 పక్కా? పక్కా. వెరీ గుడ్. సో 8 రాంగ్ ఆన్సర్ సార్. బతికించారు సార్, బతికించారు కాదులే, కానీ నాకైతే కొద్దిగా అనిపించింది ఈ ఆన్సర్ సమాధానం చెప్తారు మొత్తానికి వెళ్ళిపోతారని. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ సార్ జ్యువెలరీ షాప్ అంట, సో మొత్తానికి ఏమన్నా కొద్దిగా బిట్ ఇస్తారనుకున్నా. సార్ కొద్దిగా జ్యువెలరీ తక్కువ వేసుకొని వచ్చారు, ఎందుకంటే మరి టూర్కి వచ్చారు కదా, మరి జనాలు కూడా ఈ మధ్య చాలా షార్ప్గా ఉన్నారు, మనకి తెలియకుండా అన్ని దొబ్బేస్తున్నారు. ఎనీవే సార్, వి ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ యూ. సో మా షో ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎందుకంటే ఇది నాలెడ్జ్ బేసిస్ కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలకి మీరు చేస్తున్న ప్రోగ్రామ్ నుంచి అవగాహన, తర్వాత మాకు నాలెడ్జ్ ఎంతవరకు ఉంది ఏం కథ అనేసి ఒక జస్ట్ ఒక క్లారిఫికేషన్ కోసం. ఓకే, చాలా వెరీ వెరీ నైస్ ప్రోగ్రామ్. మొత్తానికి 10,000 విన్నర్ కాలేపోయినా 4-5 దాకా మ్యాక్సిమం కొట్టుకొని వచ్చారు అండ్ చాలా ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలిసేద్దాం అండ్ 10,000లో అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.